మొదట తీసుకున్న చర్య ఏంటంటే మెకనైజ్డ్ క్లీనింగ్ని అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు వరంగల్లో తీసుకుంటే లాస్ట్ ఇయర్ మెకనైజ్డ్ క్లీనింగ్ ప్రవేశపెట్టాం, అట్లా ఖమ్మంలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అట్లాగే సికింద్రాబాద్లో అంతకు ముందు నుంచి 2-3 సంవత్సరాల నుంచి మెకనైజ్డ్ క్లీనింగ్ ఉంది. కానీ అంతకు ముందు ఉన్నటువంటి మెకనైజ్డ్ క్లీనింగ్ కన్నా కొత్త నూతన పరికరాలని ప్రవేశపెట్టడం, అట్లాగే నూతన పద్ధతుల్ని ఫాలో అవడం కూడా జరిగింది. ఇంకా రైళ్లలో కానీ రైల్వే స్టేషన్స్లో కానీ పరిశుభ్రతకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ అక్కడ కావాల్సినటువంటి అన్ని రకాల చర్యలు చేపట్టడం ద్వారా ఈ విధమైనటువంటి ఫలితాన్ని సాధించడం జరిగింది. మొదట తీసుకున్న చర్య ఏంటంటే మెకనైజ్డ్ క్లీనింగ్ని అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు వరంగల్లో తీసుకుంటే లాస్ట్ ఇయర్ మెకనైజ్డ్ క్లీనింగ్ ప్రవేశపెట్టాం, అట్లా ఖమ్మంలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అట్లాగే సికింద్రాబాద్లో అంతకు ముందు నుంచి 2-3 సంవత్సరాల నుంచి మెకనైజ్డ్ క్లీనింగ్ ఉంది. కానీ అంతకు ముందు ఉన్నటువంటి మెకనైజ్డ్ క్లీనింగ్ కన్నా కొత్త నూతన పరికరాలని ప్రవేశపెట్టడం, అట్లాగే నూతన పద్ధతుల్ని ఫాలో అవడం కూడా జరిగింది. ఇంకా రైళ్లలో కానీ రైల్వే స్టేషన్స్లో కానీ పరిశుభ్రతకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ అక్కడ కావాల్సినటువంటి అన్ని రకాల చర్యలు చేపట్టడం ద్వారా ఈ విధమైనటువంటి ఫలితాన్ని సాధించడం జరిగింది.